జనరల్ సైన్స్ ఫస్ట్ బిట్. బేకర్స్ ఈస్ట్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శాకరోమైసిన్ సెరివిసియో. క్వశ్చన్ మరోసారి, బేకర్స్ ఈస్ట్ అని దేనిని పిలుస్తారు? శాకరోమైసిన్ సెరివిసియో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరిగే విభజన ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్షయకరణ విభజన. ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరిగే విభజన క్షయకరణ విభజన. నెక్స్ట్ థర్డ్ బిట్, ఈ క్రింది వానిలో జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవ శ్రేయస్సుకు అనువర్తించే జీవశాస్త్ర శాఖ ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ యుజెనిక్స్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అని పిలిచే జంతువు ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యుప్లేక్టెల్లా. క్వశ్చన్ మరోసారి, వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అని పిలిచే జంతువు ఏది? యుప్లెక్టెల్లా. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, మానవ హృదయంలోని ఏ గది దళసరి గోడలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎడమ జఠరిక. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఈసీజీలో జఠరికల సంకోచాన్ని సూచించేది ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్యూఆర్ఎస్ సంక్లిష్టం. క్యూఆర్ఎస్ సంక్లిష్టం. నెక్స్ట్ సెవెంత్ బిట్, రంగు లేని వాసన లేని క్షోభత కలిగించని చాలా అపాయకరమైన వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ మొనాక్సైడ్ CO. నెక్స్ట్ బిట్, ఒక ఏటీపీ అణువు జల విశ్లేషణ వల్ల ఇచ్చే శక్తి కేలరీలలో? ఆన్సర్ 7200. ఒక ఏటీపీ అణువు జల విశ్లేషణ వల్ల ఇచ్చే శక్తి కేలరీలలో 7200. నెక్స్ట్ నైన్త్ బిట్, వన్యప్రాణుల సంరక్షణకు గాను పాల్ గెట్టి అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ సలీం ఆలీ. వన్యప్రాణుల సంరక్షణకు గాను పాల్ గెట్టి అవార్డును అందుకున్నది సలీం ఆలీ. నెక్స్ట్ 10th బిట్, బయోగ్యాస్లో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎంత? 30 to 40%. బయోగ్యాస్లో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం 30 to 40%. నెక్స్ట్ 11th బిట్, కొబ్బరికాయలో నూనెను ఇచ్చే భాగం. కొబ్బరికాయలో నూనెను ఇచ్చే భాగం ఏది? ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ అంకురచ్ఛదం. అంకురచ్ఛదం. నెక్స్ట్ 12th బిట్, అస్థిపంజర కండరాల దళసరి తంతువుల్లో ఉండే ప్రోటీన్ ఏది? మయోసిన్. ఆన్సర్ మయోసిన్. అస్థిపంజర కండరాల దళసరి తంతువుల్లో ఉండే ప్రోటీన్ మయోసిన్. నెక్స్ట్ 13th బిట్, కణ శ్వాసక్రియ అంటే? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంతర శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ అంటే అంతర శ్వాసక్రియ. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, మామిడి ఫలంలో తినదగిన భాగం ఏది? ఆన్సర్ మధ్యఫల కవచం. మామిడి ఫలంలో తినదగిన భాగము మధ్యఫల కవచం. నెక్స్ట్ జీర్ణాశయంలో HCl వేటి నుండి ఉత్పత్తి అవుతుంది? ఆక్సిటిక్ కణాలు.
నెక్స్ట్ 16th బిట్. పిల్ల పక్షుల్లో కనిపించే ఈకలు. ఆన్సర్ డౌన్. పిల్ల పక్షుల్లో కనిపించే ఈకలు డౌను. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్. కీటకాల విసర్జక పదార్థం ఏది? ఆన్సర్ యూరిక్ ఆమ్లం. కీటకాల విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ 18th బిట్. జీవుల పుట్టుక ఏ కాలంలో జరిగింది? ప్రీ కేంబ్రియన్ కాలం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మనిషిలోని మొత్తం అవయవాల సంఖ్య. ఆన్సర్ 78. మనిషిలోని మొత్తం అవయవాల సంఖ్య 78. నెక్స్ట్ 20 బిట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కోయంబత్తూర్. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ ప్రధాన కార్యాలయం కోయంబత్తూర్లో ఉంది. నెక్స్ట్ 23rd బిట్. సిఎస్ఐఆర్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్. సిఎస్ఐఆర్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్. ఆన్సర్ శాంతి స్వరూప్ భట్నాగర్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 24th బిట్. ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తక రచయిత. ఆన్సర్ సలీం అలీ. ది బుక్స్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తక రచయిత సలీం అలీ. నెక్స్ట్ పురా వృక్ష పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ బీర్బల్ సహాని. పురా వృక్ష పితామహుడు అని బీర్బల్ సహానిని అంటారు. నెక్స్ట్ 26th బిట్. ఇంపార్టెంట్. వరల్డ్ హెపటైటిస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 28. వరల్డ్ హెపటైటిస్ డే జూలై 28. నెక్స్ట్ ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ మార్చి 21. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21. నెక్స్ట్ క్రింది వాటిలో శిలీంధ్ర జీవ ఎరువు కానిది. ఫస్ట్ ఆప్షన్ గిగా స్పోరా. సెకండ్ ఆప్షన్ గ్లోమస్. థర్డ్ ఆప్షన్ స్క్లెరిసిస్టిన్. ఫోర్త్ ఆప్షన్ అలోసిరా. ఆన్సర్ అలోసిరా. ఇది శిలీంధ్ర జీవ ఎరువు కానిది. నెక్స్ట్ చమురు వ్యర్థాలను నిర్మూలించే బ్యాక్టీరియా ఏది? ఇంపార్టెంట్ బిట్. సూడోమోనాస్ పుటిడా. చమురు వ్యర్థాలను నిర్మూలించే బ్యాక్టీరియా సూడోమోనాస్ పుటిడా. నెక్స్ట్ 30 బిట్. జీవావరణ వ్యవస్థలో జింక అనేది ప్రాథమిక వినియోగదార, ద్వితీయ వినియోగదార, తృతీయ వినియోగదార లేదా ఉత్పత్తిదార? ఆన్సర్ ప్రాథమిక వినియోగదారు. జీవావరణ వ్యవస్థలో జింక అనేది ప్రాథమిక వినియోగదారు. నెక్స్ట్ ఆమ్ల నేలలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ ఆక్సాలసోఫైట్స్. ఆమ్ల నేలలో పెరిగే మొక్కలను ఆక్సాలసోఫైట్స్ అంటారు. నెక్స్ట్ 32 బిట్. ఇంపార్టెంట్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్
1972 1972. నెక్స్ట్ నాక్ని సిండ్రోమ్ అని దేనిని అంటారు? ఫ్లోరోసిస్. నాక్ని సిండ్రోమ్ అని ఫ్లోరోసిస్ను అంటారు. నెక్స్ట్ 34th బిట్. నేలలో నత్రజని పెరుగుదలకు ఏ పంటలు వేయాలి? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ చిక్కుడు. నెక్స్ట్ 35th బిట్. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జత ఏది? అంటే కరెక్ట్ జతలు వచ్చేసి పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్, సరైనదే. నెక్స్ట్ వ్యాక్సినేషన్ లూయి ప్యాక్చర్, రాంగ్. రక్త ప్రసరణ విలియం హార్వే, కరెక్ట్. పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్, కరెక్ట్. తప్పుగా ఉన్న జత సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఇవి ఇంపార్టెంట్ బిట్లు. పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రక్త ప్రసరణ విలియం హార్వే, పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్. నెక్స్ట్ 36th బిట్. ఈ క్రింది వానిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసేది బ్యాక్టీరియా. నెక్స్ట్ 37th బిట్. అల్ప ఉష్ణోగ్రతను తట్టుకునే జీవులను ఏమంటారు? స్టీనోథర్మల్. ఆన్సర్ స్టీనోథర్మల్. నెక్స్ట్ 38 బిట్. సిలికా అనే మూలకం ఈ క్రింది వాటిలో దేనిలో ఉంటుంది? ఆన్సర్ డయూటమ్. సిలికా అనే మూలకం డయూటంలో ఉంటుంది. నెక్స్ట్ 39 బిట్. పిండాభివృద్ధిలో సంభవించే వైపరీత్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? టెరటాలజీ, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 40 బిట్. కండర సంకోచం గురించి అధ్యయనం చేసేది కైనసియాలజీ. నెక్స్ట్ 41 బిట్. ప్రపంచ జీవ వైవిధ్యంలో భారత్ వాటా ఎంత? ఆన్సర్ 7 to 8%. నెక్స్ట్ బిట్. దేవుడు జీవులను సృష్టించాడని చెప్పిన సిద్ధాంతం? ఆన్సర్ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ జీవ ఆవిర్భావ సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త? థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. జీవ ఆవిర్భావ సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఏఐ ఓపారిన్. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఏఐ ఓపారిన్. నెక్స్ట్ హంసమెడ ఫ్లాస్క్ ప్రయోగం ఎవరికి సంబంధించినది? ఆన్సర్ లూయి ప్యాక్చర్. నెక్స్ట్ 45th బిట్. డార్విన్ ఏ నౌకపై 5 సంవత్సరాలు సముద్రయానం చేసి ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ హెచ్ఎంఎస్ బీగల్. నెక్స్ట్ 46th బిట్. సాల్మాన్ చేప ఒక ఋతువులో ఎన్ని గుడ్లు పెడుతుంది? ఆన్సర్ 28 మిలియన్ల గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ బిట్. సజాతి సంఘర్షణ ప్రధానంగా దేనికోసం జరుగుతుంది? ఆహారమా, నివాసం, సంగమ భాగస్వామి, పైవన్నీ? ఆన్సర్ పైవన్నీ. సజాతి సంఘర్షణ ప్రధానంగా దేనికోసం జరుగుతుంది అంటే ఆహారం కోసం, నివాసం కోసం, సంగమ భాగస్వామి కోసం. నెక్స్ట్ 48 బిట్. క్షీరదాల స్వర్ణ యుగమని ఏ కాలాన్ని అంటారు?
ఆన్సర్ సినోజాయిక్ మహాయుగం. సినోజాయిక్ మహాయుగం. నెక్స్ట్ 49th బిట్. మానవ ఆవిర్భావం ఏ శకంలో జరిగింది? ఆన్సర్ ప్లిస్టోసీన్. మానవ ఆవిర్భావం ప్లిస్టోసీన్లో జరిగింది. మానవ ఆవిర్భావం ఏ శకంలో జరిగింది? ప్లిస్టోసీన్లో జరిగింది. నెక్స్ట్ మానవ నాగరికత ఏ శకంలో ప్రారంభమైంది? హోలోసీన్. లాస్ట్ బిట్ 50 బిట్. మానవ నాగరికత ఏ శకంలో ప్రారంభమైంది? హోలోసీన్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఒకసారి ఆన్సర్ చూడండి. 50 క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇవి ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.